నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి హేమ నాకు ఎటువంటి సంబంధం లేదు డ్రగ్స్ మీద అన్నట్టు మాట్లాడింది. అండ్ నిన్న ఒక పబ్కి వెళ్ళి నాకు నెగిటివ్ వచ్చింది చూడండి అని చెప్పేసి ఒక వీడియో పెట్టింది. అసలు ఎందుకు పెట్టింది, పబ్కి ఎందుకు వెళ్ళింది, డ్రగ్స్ విషయంలో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. 4 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి నాకు డ్రగ్స్కి ఇలాంటి సంబంధం లేదు, మీరే కావాలని అంటగడుతున్నట్టు మాట్లాడింది. అండ్ నిన్న చూస్తే పబ్కి వెళ్ళి డ్రగ్స్లో నాకు నెగిటివ్ వచ్చింది చూడండి అని చెప్పేసి వీడియో తీసి పెట్టింది. దానికి ముందు మనమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో హేమ తోపు అన్నట్టు మీరు మాట్లాడారు. దీన్ని ఏమంటారు? నెగిటివ్ వచ్చిందని చూపించింది కదా, మరి ఇంకా దాంట్లో మాట్లాడడానికి ఏముంది? నెగిటివ్ మరి ఇంతకుముందు కూడా ఉండాలి కదా, చూపెట్టాలి కదా. ఇంతకుముందు అదే అప్పుడు ఇంకా టెస్ట్లే జరగల, అప్పుడు ఇంకా టెస్ట్ ఆమె చూపించడానికి అప్పుడు ఇంకా టెస్ట్ జరగలే, కానీ అప్పటికే ఆమె కంట కట్టేశారు. ఇప్పుడు వెంటనే టెస్ట్ చేశారు కాబట్టి అది చేతికి ఇచ్చారు కాబట్టి చూపించింది. అప్పుడు అది కూడా వాళ్ళు ఇచ్చుంటే చూపించారేమో మేబీ. బెంగళూరు పోలీసు వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు, ఒక వీడియో తీసుకొని ఇస్తారని మేబీ తను కూడా రిక్వెస్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. ఆమెకు అది తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా చూపిస్తే కానీ వీళ్ళు నమ్మరు అని. సరే, ఎందుకు చూపించాల్సి వచ్చిందన్న? అదే సేమ్ వంట కాబట్టి చూపించింది. వంట వీడియో, బిర్యానీ వీడియోలు పెట్టుకోవచ్చు కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఈ వార్త బయటికి వస్తే మేము బిర్యానీ వండుకుంటూనే చెప్పేది. అక్కడే ఉంది కాబట్టి, పబ్ దగ్గరే ఉంది కాబట్టి చూపించింది. ఇంకేంటి? అసలు ఎందుకు పబ్కి వెళ్ళి ఎందుకు డ్రగ్స్ విషయంలోనే మళ్ళీ ఏలెట్టింది అంటున్నాను. మేము వేలు పెట్టలేదు. ప్రతిసారి నీకు ఒకటే చెప్తా, మనము ఈ వచ్చే ఇన్విటేషన్ ప్రకారంగా మనం ఎక్కడైనా సరే ఒక వెన్యూకి వెళ్తాం, ఓకేనా? అయితే ఆ వెన్యూస్ ఎలాంటివి? బర్త్డే పార్టీస్ ఇలాంటివి అంటే పర్లేదు, భోజనాలు బంతి భోజనాలు అంటే పర్లా. పబ్ కానీ లేకపోతే ఇలాంటి పార్టీస్ కానీ, పూల్ పార్టీస్ కానీ, ఫామ్ హౌస్ పార్టీస్లో ఖచ్చితంగా మందు ఉంటుంది. తాగే వాళ్ళ కోసం, అంటే వచ్చిన వాళ్ళంతా తాగుబోతులని కాదు మళ్ళీ, అవునా? ఇప్పుడు ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీ వస్తారు, ఫ్యామిలీలో మొగుడు ఉంటారు, వాళ్ళ ఆవిడ ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళ ఆవిడ పిల్లలు అందరూ తాగుబోతులే, వాళ్ళ అమ్మ నాన్న ముసలు కూడా తాగుబోతులే అనొద్దు, తప్పది. అందులో పెద్ద అంటే కాక్టైల్ పార్టీ అలా వస్తారు, ఎవరో ఉంటారు, జస్ట్ అలా వేసుకుంటారు, వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇది ఉంది, పీకల దాకా తాగే అలవాటు ఉన్న వాళ్ళు కూడా వచ్చి పీకల దాకా తాగుతారు. వాళ్ళకి ఆమత్తు కూడా సరిపోక పొడుచుకునే వాళ్ళు, పీల్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి వెళ్ళినంత మాత్రాన ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఆర్గనైజర్ ఏమి అవి అన్న అమ్మట్ల. ఆర్గనైజర్ ఏమి ఇవన్నీ ఇదిగోండి పీల్చండి, ఇదిగోండి పొడుచుకోండి అని చెప్పి ఇవ్వట్లేదు కదా. మరి అట్లాంటప్పుడు ఎవడో ఎక్కడి నుంచో తాగి అక్కడికి వస్తాడు, కర్మగాలి అక్కడ రైడింగ్ జరిగినప్పుడు వాడు దొరుకుతాడు. వాడు దొరకగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదని మీడియా చెప్పుతుంది. ఆ మీడియాకి అక్కడ ఉన్న వాళ్ళలో ఏదైనా తెలిసిన మొహం కనిపిస్తే చాలా ఫోకస్ జూమ్ వేసేస్తుంది. ఇప్పుడు కూడా చూడు, నిన్నటి సిచ్యువేషన్ నేను చెప్తున్నా. మొన్నే కదా ప్రెస్ మీట్ పెట్టి అందరిని అడిగాం. హేమ గారు అడిగింది మొన్నేగా. నిన్న అదేంటిది, హేమ పబ్బు డ్రగ్ తప్పితే ఇప్పుడు ఆ పబ్బు పేరు చెప్పు, నీకు కూడా గుర్తుండదు. అంటే వార్తలు అలా వేయట్లా. అసలు జరిగింది ఒక పబ్బులో. ఆ పబ్బు ఓనర్ ఎవరు, ఎందుకు ఇలాంటివి ఎంటర్టైన్ చేస్తున్నారు, ఆల్రెడీ టెస్టులు చేసి లోపలికి పిలుచుకోవాలి కదా, ఇప్పుడు వాళ్ళ రెప్యుటేషన్ ఏమవుతుంది, ఎందుకు అసలు దొరికిన యువత ఎవరు, ఆ 8 మంది ఎవరు, వాళ్ళు ఎవరెవరి పిల్లలో లేకపోతే ఏంటో, వాళ్ళ క్రమశిక్షణ ఏంటి, వాళ్ళని ఎక్కడికి తరలించారు, వీళ్ళు పెడ్లర్సా లేకపోతే బాధితులా? అంటే పెడ్లర్స్ అంటే అమ్మేవాళ్ళు, అంటే ఎడిక్ట్ అయిన వాడు బాధితుడుగా అనుకుందాం. మనం తీసుకెళ్ళి ఏమైనా జొవెనల్ హోమ్లోనో లేక ఇంకేదన్నా హోమ్లోనో పెట్టి మోటివేట్ చేస్తున్నారు, రిహాబిలిటేషన్కి పంపారా? అసలు ఈ దీంట్లో ఈగిల్ టీమ్ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇంకెన్ని పబ్బులను టార్గెట్ చేయబోతుంది, ఇంకా అవుట్ ఆఫ్ ఫామ్ హౌస్ జరిగే రేవ్ పార్టీల సంగతి ఏంటి? ఇది వార్త యాక్చువల్గా. ఓకే, కానీ ఓపెన్ చేస్తే హేమ కనబడుతుంది, పైన డ్రగ్ అని వెళ్తుంది, పక్కనేమో ఈవిడ పాపం ఏదో చూపించుకునే ఇది. అసలు పబ్బు పేరు లేదు, దొరికిన వాళ్ళు లేరు, ఎవరు లేరు, హేమే కనబడతా ఉంది. ఎందుకు? లేదంటే నాకు డ్రగ్స్ అలవాటు లేవని చెప్పేసి ఆమెకు వాంటెడ్గా ఆమె ఒక వీడియో త్రూ బయట పెట్టాలని చెప్పేసి చేసిన ప్లాన్ అంటారా ఇది? అసలు ఏ ప్లాన్ కాదు. మా విషయం ఏంటంటే వై యూఆర్ ఫోకసింగ్ ఆన్ హేమ అని అడుగుతున్న ప్రతిసారి. పక్క రాష్ట్రం అంటే సరే పోనీ వాడేదో ఉత్సాహంతో చేశాడు, మీరు కూడా ఆల్రెడీ సరే ఉత్సాహం ఎక్కువయ్యే చేశారు తెలిసి తెలియక. రే బాబు తెలిసి తెలియక చేశారు, ఇక్కడైనా తెలుసుకోండి అని అందరికి పేరున చెప్పింది. చెప్పి కూడా 3 రోజులు అవలా, మళ్ళీ అదే ఎందుకు వేస్తున్నారు?
అంటే మీ ఉత్సాహం ఏంటి, ఆవిడని ఏం చేయాలనుకుంటున్నారు, అది కావాలి నాకు, అంతేం చేయాలి. ప్రతి ఛానల్ నేను ఇప్పుడు ఈ వార్త వేసిన వాళ్ళందరినీ అడుగుతున్నా, మీరేస్తే మిమ్మల్ని అడుగుతాను, వాట్ ఎవర్. ఓకే, ఏదైనా లైవ్లు పెట్టి అదే వేస్తున్నారు. ఆమె ఏదో చెప్పుకుంది, ఇక చూడండి నెగిటివ్ వచ్చింది, అట్లాంటిదాన్ని కాదండి అంటే దానికి కూడా కామెంట్లు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్లే, మరి అప్పుడు ఎందుకు చూపలేదు, అప్పుడు ఏమైంది, ఇదే అసలు నిజమైన ఎందుకు నమ్మాలి, అసలు అట్లనే ఎందుకు ఉంటుంది టెస్ట్ చేసేది, నీకెందుకు ఇచ్చారు, ఏం క్వశ్చన్స్ ఇవి. పాపం ఏం చేయలేదని ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నేనేం చేయలేదని ఎన్నిసార్లు చెబితే నమ్ముతారు, నమ్మరా అసలు? అంటే నువ్వేం చెప్పినా మేము నమ్మొద్దు అని ఫిక్స్ అయిపోయారా, లేకపోతే ఆవిడ ఏం చెప్పినా మీరు నమ్మకండి అని ఇన్ఫ్లుయెన్స్ చేసాయా మీడియా ఛానల్స్ ఏమైనా, లేదా మీడియా వాళ్ళు కూడా అదే పనిగా ఆవిడ లో ఉన్న నెగిటివ్ షేడ్నే ఫోకస్ చేస్తున్నారా, ఇంకా మీతో ఏం చేయట్లేదా, ఎందుకు? అంటే క్వశ్చన్ ఏంటిదంటే అన్న, నీ పైన ఒకటి ఉంది, మళ్ళీ ఆ సర్కమ్స్టెన్స్కే నువ్వు పోయి నేను ఇదిగో ఇట్లా కాదు అని చెప్తే ఎవరు నమ్ముతారని అది నా క్వశ్చన్. ఇప్పుడు ఉంది, ఒక నిమిషం మంచిగా చెప్తాను. నేను తాగబోతున్నా, నేను కూడా పబ్కి వెళ్తే అది నా అలవాటు అంతేగా, నా అలవాటు, నా పర్సనల్, నేనే చెప్తాను, నా అలవాటు. ఎప్పుడన్నా పార్టీస్కి వెళ్తే తాగుతాను, నేను పబ్కి వెళ్తాను. అలానే మేము పొడుచుకొని పీల్చుకోం కదా, అవునా, ఇంత మత్తు అవసరం లేదు కదా మనకి పనులు ఉన్నాయి. వాళ్ళు ఎవరో అదే మూడ్లో ఉండే వాళ్ళు, బాగా డబ్బులు ఉండి, అంటే పొద్దంతా ఏమున్నా లేకున్నా రోజంతా గడుస్తుంది. ఆ రోజంతా ఎలా గడుస్తుందో అర్థం కాక ఇలా తేలుతా ఉంటారు వాళ్ళు. వేరే హేమకి ఇప్పుడు పని ఉంది, షీఈ్ అన్ యాక్ట్రెస్. ఏదో పబ్కి వెళ్ళినంత మాత్రం మందే తాగాల చెప్పు. నార్మల్గా ఒక పార్టీకి వెళ్ళింది, సినిమా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆ ఎంజాయ్మెంట్లోనే ఉంటారు కాబట్టి సేమ్ ఆ కల్చర్ అక్కడే కనిపిస్తుంది. పబ్లో కొంచెం ఆ ఊపు అండ్ అవే కాస్ట్యూమ్స్. నువ్వు సినిమాలలో మీ చుట్టూ తిరిగే డాన్సర్లు కానీ, సైడ్ ఆర్టిస్టులు కానీ, మోడల్స్ కానీ ఏ కాస్ట్యూమ్స్ వేసుకుంటారో అవే కాస్ట్యూమ్స్ అక్కడే. నిజంగా ఏదో షూట్ జరుగుతుంది అన్న లొకేషన్ లాగా ఉంటుంది అది. ఇంటికి వచ్చి కూర్చుంటే ఏముండదు, ఇలా డంప్ ఉంటుంది. లేదా అలా కూర్చోలేక ఏం చేసుకుంటుంది పాపం, ఈమెకి వంట వచ్చు కాబట్టి ఏదైనా వంట వండుకుంటుంది. షూటింగ్ లొకేషన్లో కూడా హేమ సురేఖవాణి ఉంది అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రామిస్. అయితే కెమెరా ముందు ఉంటారు, లేదా స్టవ్ దగ్గర ఉంటారు, ఏదో ఒకటి తలకాయ కూర లేకపోతే ఇంకేదో అలా వండుతా. కానీ కూర్చొని ముచ్చట్లు చెప్పే అలవాటు లేదు వాళ్ళకి, అంత పరుగు అవసరం, అంత బిజీగా ఉండాలనుకో. కాబట్టి ఎందుకో ఆ ఎంటర్టైన్మెంట్ కోసం పబ్కి వెళ్ళింది. అయితే ఏంటి ఇప్పుడు తప్పేంటి, వెళ్ళకూడదా ఆ మనిషి, పబ్కి వెళ్ళకూడదా చెప్పు? పబ్కి వెళ్తే మాత్రం ఆమె పెద్ద ఇదా? అదే మరి వెళ్ళొద్దని చెప్పుడు కదన్నా, నువ్వు వెళ్ళి కూడా ఇదిగో నాకు డ్రగ్స్ విషయంలో నెగిటివ్ వచ్చింది ఏంటంటే నేను వెళ్ళిన లొకేషన్లోనే మళ్ళీ ఏదో అయ్యింది, 8 మందో 9 మందో దొరికారా, మళ్ళీ ఏదో అయ్యింది. ఏంట్రా బాబు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇల్లు వస్తున్నారు ఏంటో, ఈసారి అన్న కొంచెం గట్టిగా చెప్దామని అక్కడే ఉండి నేనేం తీసుకోవట్లేదు చూడండి అని చెప్పింది. దాన్ని కూడా ఇంకా తప్పు పట్టాలి, తప్పుగానే చూడాలి అంటే నేను ఏమనలేను. ఎన్నిసార్లు చెప్తారు. ఇప్పుడు సరే, ఇప్పుడు నాకు హేమ గారికి ఏమైనా ఉందా చెప్పు, ఆవిడ ఏమైనా నాకు డబ్బులు ఇచ్చిందా, నాకు ఎవరో కూడా తెలియదు, ప్రామిస్. కానీ ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు ఆ లోతుగా పరిశీలిస్తే అవతల ఉన్న క్యాండిడేట్స్ ఇన్నోసెంట్. ఈ రాసే వాళ్ళు ఎందుకు అదే విధంగా టార్గెట్ చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. మొన్న కూడా ప్రెస్ మీట్లో నేను మళ్ళీ చూసా, నీకు ఆల్రెడీ చెప్పి మళ్ళీ చెప్తున్నా, ఆ వచ్చి ఎవడు పెద్ద మనిషి నిజంగా నువ్వు తీసుకోలేదా, నిజంగా నువ్వు పొడుచుకోలేదా, నిజంగా నువ్వు పీల్చుకోలేదా అని అడుగుతున్నాడు. పోలీసులు మరి ఏమన్నారండి మిమ్మల్ని, తర్వాత ఏం జరిగిందండి, అవన్నీ ఉన్నాయి కదా ఓపెన్ బుక్. మళ్ళీ మొదటికి వస్తావు ఎందుకు అంటే, నన్ను తీసుకోమని నువ్వు చెప్తున్నావా, తీసుకొని దొరకమని వార్తలు రాసుకుంటా నువ్వు చెప్తున్నావా? ఏం ఉండదు. నేను హేమ గారిని సురేఖ వాళ్ళని 1-2 షూటింగ్లలో చూసా ఎప్పుడు వెళ్ళినప్పుడు. అదే పని తెలుసా, కెమెరా ముందు యాక్ట్ చేయడం, గబగబా వచ్చి ఏదో ఒకటి వండుకోవడం, ఇంకా వేరే కాలక్షేపమే ఉండదు. అంత బిజీగా ఉన్నారు అని. అంటే ఇంకేదైనా యాక్టివిటీస్ అలవాటు చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి అంత తీరిక లేదు. అలవాటు చేసుకోమన్నా కూడా ఆ పీల్చుకొని ఇలా గాల్లో తేలే 2 గంటలు 3 గంటల సమయం కూడా వాళ్ళ దగ్గర లేదు. ఓకే, ఇంకేదైనా సమయం ఉన్నా ఆమె పాపం ఏదన్నా చారిటీ గురించో ఇంకా దేని గురించో ఆలోచిస్తూ ఉంది. అండ్ దీనివల్ల ఇంకోటి ఏదో ఇంటర్వ్యూలో చూశాను నేను, ఆమెకి బాగా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఐస్ థెరపీ చేశారు ఎవరు, ఇదేదో బాగుంది అని. ఆమెకు వచ్చిన ఐడియా చూడు, ఇట్లాంటి స్ట్రెస్ నాలాగా ఎంతమంది పడి ఉంటారు, నేను కూడా ఒకటి తెచ్చిడ పడేస్తే ఆ స్ట్రెస్ ఉన్న వాళ్ళందరినీ తగ్గించిన దాన్ని అవుతా కదా. అవును, మరి అంత పీక్స్కి వెళ్ళింది. సో నిజంగా చెప్తున్నా, తను అనుభవించిన ఈ స్టేజ్ ఇప్పుడు మీరు వార్తలు రాస్తున్నారు, ఇంకో మహిళ అయితే మీ కళ్ళ ముందు ఉండదు 100%. ఈమె కాబట్టి ఉంది. ఎందుకు ఉంది అంటే
ఇలాంటి వాళ్ళందరికీ ఒక రోల్ మోడల్ ఉండాలని ఉంది, అంత గట్టిగా ఉంది నిజంగా. జస్ట్ అప్రిషియేట్ హర్, అంతేం చేయలేదు. అప్రిషియేట్ పబ్కి వెళ్ళడానికి అప్రిషియేట్ అని అనకండి, అంత ధైర్యంగా ఉన్నందుకు. చూసి ఇంకో నలుగురు ఆడపిల్లలు నేర్చుకుంటారు, మనం ఎప్పుడు దేనికి భయపడొద్దు, ఎంతమంది ఎన్నన్నా మనం అలాగే నిలబడాలి అని ఉండాలి. ఇప్పుడు చూడు, నన్ను నా మాట అబద్ధమైతే ఇక్కడ నుంచి ప్రతి సినిమాలలో హేమ ఖచ్చితంగా క్యారెక్టర్స్ ఉంటాయి. చూడు, ఇంతకుముందు ఎలా చేసింది ఇప్పుడు అలాగే బిజీ అవుతుంది 100%. ఇంకా బిజీ అవ్వాలని రాజకీయాలకు కూడా వద్దాం అనుకుంటుంది. దాంట్లోనూ కూడా రాశారు, ఏం చేస్తావు నువ్వు రాజకీయాలకు వచ్చి. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఒక తెలుగు యాక్ట్రెస్, ఎవరైనా సరే తల్లి క్యారెక్టర్ కానీ హీరోయిన్ కానీ ఎవరైనా తెలుగు యాక్ట్రెస్ ఎక్కడైనా పార్టీలలోనో పబ్బులలోనో కనిపిస్తే ఎందుకు అంత ఇది చేస్తారు? అవసరం ఏముంది? పొరపాటున ఇప్పుడు ఏదన్నా పనుండి హోటల్ రూమ్కి వెళ్ళినా కూడా, ఊరుగానూరులో దిగాలంటే ఏడుంటే రోడ్ల మీద ఉండగా హోటల్లో ఉన్నా కూడా లాడ్జీ, హోటల్ రూమ్ అని కూడా అనరే. పలానా ఊర్లో లాడ్జిలో దిగిన హీరోయిన్, లాడ్జీ. లాడ్జెస్ కూడా మంచిగా, అదేం జస్ట్ వచ్చి మొహం కడుకొని వెళ్ళడానికి. హోటల్ రూమ్లు 2-3 రోజులు హాయిగా ఉంటాం, కానీ లాడ్జెస్ 1 డే 2 డే పనులు ఉండే వాళ్ళకి పొద్దునొచ్చి సాయంత్రం మళ్ళీ ట్రైన్ ఎక్కిపోతారు కదా, వాళ్ళకి అనుకూలంగా ఉంటే అదే అందుబాటు రేట్లో ఉంటాయి. అందుకే లాడ్జింగ్ బోర్డింగ్ పేరు, అంతే. లాడ్జీలో నెవర్ డూ దట్, చాలా తప్పది. అది ఏంటో. అండ్ చూసే వాళ్ళకు కూడా ఇలాంటివే ఇంట్రెస్ట్ అని, వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి డబ్బుల కోసం వీళ్ళు రాస్తూ ఉంటారు అదే పనిగా. అంటే ఇట్లాంటి రూమర్స్ చదవడం కానీ వినడం కానీ కొంతమందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళ కోసమే మీరు ఛానల్స్ నడపట్లేదు కదా. అవును, మరి అలా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.